నల్లగడ్డగూడెం గ్రామ పంచాయతీకి మొట్టమొదటి సర్పంచ్గా ఎన్నిక కాబడినాను. నా ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు నా పీరియడ్ 5 సంవత్సరాలలో 1,32,00,000 విలువ గల వివిధ ఎస్డిఎఫ్ కానీ ఎన్ఆర్జిఎస్లో సిసి రోడ్లు వేయడం జరిగింది. మరియు నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మించడం, ఓపెన్ చేయించడం కూడా జరిగిపోయింది. ఇంకా కొత్త కాలనీలకు స్ట్రీట్ లైట్లు, కొన్ని మిగిలిపోయి ఉన్న స్ట్రీట్ లైట్స్ కూడా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి తోటి వేయించుకోవడం జరుగుతుంది. ఇక మాకు మెయిన్గా ఏంటంటే ఇప్పుడున్న భగీరథ నీళ్ళు మొన్నటి వరకు అరకొరగా వస్తుండే, దాన్ని ఇప్పుడు వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని సమీక్షించి అధికారులపై ఒత్తిడి తెచ్చి నీళ్ళని సజావుగా రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఊళ్ళో ఉన్న స్కీమ్ బోర్లు నీళ్లు తక్కువయ్యి చాలా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. స్కీమ్ బోర్ల నీళ్ళు అవి ఒకటి పరిష్కరించడానికి సారు చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మాకు. ఇక పోతే ఇప్పుడు మొన్న సార్ వచ్చి కొత్తగా వచ్చిన మినిస్టర్ గారు మనకు 20 లక్షల సీసీ రోడ్లు ప్లస్ డ్రైన్లు చేసి పూర్తి చేస్తూ ఉన్నారు. ఇంకొక మా గ్రామ పంచాయతీలో ఆమ్లెట్ విలేజ్ అయిన సర్వే అవ్వడానికి పోవటానికి రోడ్ లేదు ఇప్పటికి కూడా. ఆ గ్రామ ప్రజలు చాలా తీవ్రంగా నిరాశ నిస్పృహతో ఉన్నారు. వారికి ఆ యొక్క 750 మీటర్లు అంటే కనీసం 1 కిలోమీటర్ లోపే ఉంది. కానీ ఎవరు వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా కానీ ఇంత మటుకు ఆ రోడ్ వేయడానికి అందరూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. దానికోసం ఎన్నోసార్లు మేము ఎన్నో అర్జీలు వివిధ ప్రభుత్వాలకు అర్జీలు పెట్టుకోవడం జరిగింది. కానీ దాన్ని ఇంత మటుకు ఏ ప్రభుత్వం కూడా వచ్చినా దాన్ని చేస్తామనటమే కానీ చేయట్లేదు. ఎందుకంటే కొన్ని కారణాలు వాళ్ళకి జనాభా తక్కువ ఉందని చెప్పేసి ఆ రోడ్లు వేయడానికి ఇబ్బంది పడుతుంది, ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి వేయట్లేదు. దాని గురించి మేము మొన్న గట్టిగా పోరాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ ఆర్ఎంబి ద్వారా కానీ దేనైనా సీసీ రోడ్ల ఎస్డిఎఫ్ అంటే వారి నిధుల నుండి వేపిస్తా అని గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. కానీ మరి వీరైనా వేసి వారి యొక్క కళ సహకారం చేస్తారని చెప్పేసి మీ ద్వారా వారికి తెలియజేస్తూ, వారు చేస్తే వారికి చాలా కృతజ్ఞతాభావంతో ఉంటారు ఆ గ్రామస్తులు అని చెప్పేసి మీ ద్వారా వారిని వేడుకోవడం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. దాని మీద ప్రజల స్పందన ఎట్లా ఉంది సార్? స్పందన అంటే వాస్తవంగా ఇప్పుడైతే మిశ్రమ స్పందనగానే ఉన్నదండి. ఎవరు దాని మీద డైరెక్ట్గా మాట్లాడడం జరగట్లేదు. ఇంకొన్ని పబ్లిక్లో దాని మీద ఏమంటారు ప్రమోషన్ బాగా పబ్లిసిటీ జరగట్లేదు. పబ్లిక్కి దాని మీద బాగా అవగాహన చేయట్లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గతంలో రైతు బంధు ఇప్పటిదాకా మీ గ్రామంలో అందరు లబ్ధిదారులకు అందిందా సార్? 3.5 ఎకరాల వరకు అందిందండి. కదిమ పై స్థాయికి ఉన్న వాళ్ళు అంటే మా దగ్గర ఉన్న ఒక 60% రైతులు 3.5 ఎకరాల వరకు ఉన్నారు. వారందరికీ అందింది 3.5 ఎకరాలకు. పైబడిన ఉన్న 40% రైతులకు ఇంత మటుకు అందలే. నూతన గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత మీ గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందిస్తున్నారా మీరు? మా దగ్గర ఇంకా అలా అందియకుండా ఉన్నాయి ఒక 5-6 ఇండ్లు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఆవాసానికి కొద్ది దూరంగా వాళ్ళు నిర్మించుకోవడం వల్ల అక్కడికి పైప్ లైన్ లేకపోవడం వల్ల వాళ్ళకు అందియలేకపోతున్నాం. కాకపోతే కతిమ 96% అందరికీ అందుతున్నాయి. ప్రస్తుతం మీరు చెప్పిన రోడ్డు సమస్య ఉంది కదా సార్, గతంలో మాజీ ఎమ్మెల్యే దృష్టికి కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళారు? దాన్ని చాలాసార్లు తీసుకుపోయామండి. ఇది చేస్తామని ఎన్నికల హామీలే కానీ తర్వాత తెప్పదాటు వ్యవహారం జరిగింది. ఇంతవరకు దానికి జరగలేదు. అందులో ఏంటంటే అది విసిరేసినట్టు దూరంగా ఉంటుంది ఆవాసం. మరి గమ్మత్ ఏంటంటే మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. అంటే గ్రామ పంచాయతీకి దూరంగా ఉంటుంది, అది మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. అక్కడ ఒక 22 గృహాలు ఉన్నాయి.
రాజశేఖర రెడ్డి పీరియడ్లో 22 ఇండ్లు కూడా ఇంద్రమ్మ పథకం ద్వారా వాళ్ళకు ఇండ్లు నిర్మించడం కూడా జరిగింది. ఇక అక్కడ ట్యాంక్ కూడా వేయించడం జరిగింది అప్పుడే, ఇది రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు. కానీ తర్వాత ఎందుకో కానీ దాని మీద అందరికీ సీతకన్న అయింది. ఆ రోడ్డు ఒకటి వేస్తే రోడ్ లేని ఊర్లు ఉన్నాయని అంటున్నారు, రోడ్ లేని ఊరు అది కనబడుతుంది. అయితే అసలు గత బీఆర్ఎస్ పార్టీ పాలనలో మీ గ్రామంలో ఎంతమంది దళిత బంధు అందిందండి? మా దగ్గర ఎవరికి అందలేదు. డబుల్ బెడ్ మిల్లు ఉన్నా వచ్చినాయి మీ దగ్గర? ఒక్కటి కూడా లేదు. గతంలో ఇంద్రం మిల్లు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ఇంద్రం మిల్లు మీ గ్రామంలో ఏమన్నా? మా దగ్గర ఉమ్మడి గ్రామ పంచాయతీలో 450 ఇండ్లు శాంక్షన్ అయినాయి. 230 ఇండ్లు నిర్మించడం కూడా జరిగింది. వారి బిల్లులు కూడా ఇప్పించడం కూడా జరిగింది. అయితే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లకు రఘువీరెడ్డిని మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించింది. ఆయన రఘువీరెడ్డి పాలన ఎట్లా ప్రజలతో కలిసి వ్యక్తేనండి? మాకు అంతగా వారితో లేదు. కాకపోతే వారి నాన్నగారితో మాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వారు ఇక్కడ తిప్పతి మండలం దగ్గరనే కాబట్టి వారితో కూడా అంటే ఇంతవరకు కలవలేదు. వారితో కూడా మంచిగానే ఉంటామని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీ గ్రామానికి ప్రత్యేకంగా హామీలు ఇచ్చారు సార్, ఏ పార్టీ వాళ్ళైనా సరే? ఎవరు కూడా ఏమీ ఇవ్వలేదండి, ఎందుకంటే మేము అడగలేదు, వారు ఇవ్వలేదు. మీ గ్రామానికి బస్ సౌకర్యం ఉందా సార్? మట్టి రోడ్డు ఉన్న నాడే బస్ సౌకర్యం ఉండే గ్రామానికి 6 సార్లు వచ్చేది. ఇప్పుడు బీటీ రోడ్ అయిన తర్వాత కూడా ఒక్క బస్సు కూడా లేదండి, ఒకసారి కూడా రావడానికి లేదు. ఈ బస్ సౌకర్యం గురించి మీరు అధికారుల దృష్టికి కానీ మీ మంత్రి గారి ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళిరా? స్టూడెంట్స్ ఇక్కడి నుంచి దగ్గర రోజు 70 మంది పోతారండి. జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ వాళ్ళు చాలాసార్లు కూడా విజ్ఞాపన చేసిండ్రు, డిపోలో కూడా ఇచ్చారు. కానీ వాళ్ళు ఎందుకో మరి బడ్జెట్ లేకనో మరి దేని కారణంలోనో వాళ్ళు వేయలేదండి. అయితే ప్రస్తుతం మీ మంత్రి గారు గెలిచిన జిల్లా మంత్రి గారు మీ ఎమ్మెల్యే, ఇతని ఆధ్వర్యంలో మీరు బస్సు వస్తుంది అనుకుంటారు? అసలు మేము వారిని అడగలేదండి, మేము రిప్రజెంటేషన్ చేయలేదు. వారికి చేస్తే వేపిస్తాడని చెప్పి గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో వేపించింది కూడా వారే కాబట్టి వారి దృష్టికి పోలేదు. తీసుకపోతే వేపిస్తారని మాకు నమ్మకం ఉంది దృఢంగా. ఇప్పుడు మీరు తీసుకునే అవకాశం ఉందా సార్? తీసుకుపోవాలని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మీ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ ఏ విధంగా ఉంది సార్? మా దగ్గర పాక్షికంగానే ఉందండి డ్రైనేజ్ వ్యవస్థ. ఎందుకంటే సీసీ రోడ్లు వేయడమే జరిగింది కానీ డ్రైనేజ్ అనేది లేదు. కాకపోతే ఇంకుడు గుంతల ద్వారా, ఎన్ఆర్జీఎస్లో ఇంకుడు గుంతల ద్వారా అన్ని 60% ఇళ్లకు ఇంకుడు గుంతల ద్వారా ఆ సమస్య తీరింది అనుకుంటున్నాను. అయితే గతంలో మీరు సర్పంచుకున్నప్పుడు ఎంతమంది మీ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పగలిగారు సార్? మా దగ్గర అంటే దాదాపుగా 80% ఉన్న లబ్ధిదారుల్లో 80% మందికి పెట్టడం అయింది. వారు గతంలో మొత్తం ఇచ్చిన అప్లికేషన్ పెట్టిన వాళ్ళందరికీ వచ్చింది. అంటే దగ్గర 15 లక్షల రూపాయలు సహాయం అందింది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా. అయితే రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు సార్? పార్లమెంట్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నెక్స్ట్ మీ గ్రామ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు మీరు? మా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వారికి అనుగుణంగానే ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించడం వల్ల ఇద్దరు మనకు ఎవరంటే ఎమ్మెల్యేగా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారే మినిస్టర్గా ఉన్నారు. మరి మనం ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడం వల్ల మన ఊరిని కానీ మనకున్న సమస్యలను కానీ అన్నీ కూడా మనము తీర్చుకోవడానికి సహకరించగలుగుతారని చెప్పేసి మన గ్రామ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నేను మీ ద్వారా కోరుతున్నాను. ఉచిత కరెంటు గృహాలకు ఇవ్వడం పైన మీ స్పందన సార్? పర్సనల్గా మీరు ఏమనుకుంటారని? మా కరెక్టే అంటే వాస్తవ లబ్ధిదారునికి అందితే అది చాలా కరెక్ట్ అని నేను భావిస్తున్నాను. ఎట్లంటే అందులో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయండి. ఎందుకంటే ఈ చాలా యాక్చువల్గా రేషన్ కార్డుకు ముడిపెట్టడం వల్ల ఇక్కడ మా ఎగ్జాంపుల్గా మా చిన్న గ్రామ పంచాయతీ ఇక్కడ
ఒరిజినల్గా వాడికి నిరుపేద భూమి లేని వాడికి ఇంకా కూడా రేషన్ కార్డు లేదండి వారికి. కాబట్టి ఆ రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఈ స్కీమ్లో ఆయన లబ్ధిదారుడు కాలేకపోతుండు. మెయిన్గా ఫస్ట్ రేషన్ కార్డు అనేది ప్రక్షాళన జరిగిన తర్వాత ఈ స్కీములకు అన్నిటికి కూడా ఒక పరిణితి వస్తుందని చెప్పేసి నాకున్న అనుభవం ద్వారా మీకు మీ ద్వారా తెలియజేస్తున్నాను. అయితే ఎలక్షన్ల ముందు కవిత అరెస్టు సరైన నిర్ణయం అనుకుంటారా ఈడీ? అది అంతగా మేము చెప్పేది కాదు, అది వాళ్ళ వ్యవహారం. అది దాని గురించి మేము ఎందుకంటే చెప్పేంత వ్యవహారం కూడా కాదు. రాజకీయంగా అనుకుంటున్నారు కానీ దాని గురించి మేము మాట్లాడతాం.